మేడిగడ్డ పాయింట్ వెళ్తాం. ఇప్పుడు నేను మీకు మేడిగడ్డ ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద లైవ్ స్ట్రీమ్. మేడిగడ్డ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు 16 టీఎంసీలు, బట్ గేట్లు తెరుచున్నాయి కాబట్టి కొంచెం మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీరు అడిగిన క్వశ్చన్ కు నేను చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజ్ ఓపెన్ చేసుకుంటే మీరు చూస్తే లాస్ట్ లైన్ మేడిగడ్డలో మీరు కొంచెం కొద్దిగా జూమ్ చేయ బాబు. మన మేడిగడ్డలో చూస్తే లాస్ట్ లైన్ హైయెస్ట్ అవుట్ ఫ్లో 28,67,000 కనబడుతుంది చూడండి మేడిగడ్డ పాయింట్ లో. అజయ్ కొంచెం జూమ్ చేయండి. సో 28 లక్షలు 2022లో వచ్చింది. 2022లో డేట్ కూడా ఉంది, 15th July 2022. 28 లక్షల బాబు నువ్వు జూమ్ చేయలేకపోతున్నావు. 28,67,650 క్యూసెక్లు 15th July 2022 వచ్చింది ఫ్లడ్. సో ఈ ఫ్లడ్ మీకు 28 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మీకు భద్రాచలం కొట్టుకుపోలేదు, 42 గ్రామాలకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు మనం అన్నారంలో సుందిళ్లలో నింపే నీళ్లు ఎంత? అన్నారం బ్యారేజీలో 5 టీఎంసీలు, సుందిళ్ల బ్యారేజీలో 3 టీఎంసీలు, రెండు కలిపితే 8 టీఎంసీలు. ఫర్ గాడ్ సేక్ జరగదు. ఒకేసారి 2 బ్యారేజీలు పోతే 8 టీఎంసీల నీళ్లు బయటకు పోతాయి. 8 ఇంటూ 11,000 క్యూసెక్కులు అంటే 88,000 క్యూసెక్కులు. 88,000 క్యూసెక్కులు పోతే భద్రాచలంకి ఏమి ఇబ్బంది వస్తుందండి? 28,67,000 క్యూసెక్కులు వచ్చినప్పుడే భద్రాచలంకు 42 గ్రామాలకు ఇబ్బంది కానప్పుడు ఈ 88,000 క్యూసెక్కులతో భద్రాచలంకు గానీ 42 గ్రామాలకు ఇబ్బంది ఉందా? లేదు. ఇది కేవలం బ్యారేజీలు కొట్టుకుపోతే అన్నారం సుందిల్లో దాని ఖర్చు, అన్నారం సుందిల్లో అది సెకండరీ. ముఖ్యమంత్రి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది? భద్రాచలం కొట్టుకుపోతుంది, 42 గ్రామాలు కొట్టుకుపోతాయా? 28 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు పోంది, 88,000 క్యూసెక్లకు పోతుందా? పోదు. ఇది గవర్నమెంట్ ముఖ్యమంత్రి తొండి వాదన, నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేక చేస్తున్న వాదన నంబర్ 1. ఇక నంబర్ 2, నౌ ఇప్పుడు చూస్తే ఈ నిమిషానికి ఎంత ఫ్లడ్ పోతుంది? సాయంత్రం ఈ రోజు 7 గంటలకు 16,620 క్యూసెక్కులు. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ 16,620 క్యూసెక్కులు ఇప్పుడు కూడా గోదావరిలో ఫ్లో ఉంది.